శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, సకృన్నత్వా నత్వా అంటారు. ఎన్ని మాటలు పిలవాలి, ఎన్ని మాటలు నమస్కారం చెయ్యాలి అంటే, ఒక్కమారు ప్రీతితో నమస్కారం చేస్తే చాలు. సతాం అంటే సత్పురుషుడైన వాడు ఒక్కసారి నమస్కరిస్తే భగవానుడు నిరతిశయ ప్రీతి పొందుతాడు. అది సాధు పురుషుల యందు ఉండేటటువంటి లక్షణం. వారు నిరంతరము ధర్మము గురించి ఆర్తి చెందుతూ ఉంటారు. అటువంటి వారెవరున్నారో వారు ఒక్క మాట నమస్కరిస్తే చాలు, ఒక మారు నామం చెప్తే చాలు. అటువంటిది ఎన్నో మార్లు గోవిందా 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 అని పిలవగలగడం అంటే అది జన్మజన్మాంతర సుకృతం. అంత తేలిగ్గా గోవిందనామని చెప్పి పుణ్యాన్ని మూట కట్టేసుకోవడం అందరికీ సాధ్యమవుతుందా అంటే అంత తేలికగా సాధ్యమవుతుంది అని నిర్ధారించడం తేలికైనటువంటి విషయం కానే కాదు. కాబట్టి ఎప్పటికీ పరిపాలకుడుగా కృష్ణుడు ఉంచాలి అని బ్రహ్మగారు సంకల్పం చేసి ఇంద్రుడి చేత పట్టాభిషేకం చేయిస్తే వచ్చినటువంటి నామం గోవిందనామం. అందుకే ఇంద్రుడు వచ్చి చేసింది కాదు, బ్రహ్మగారి ఆజ్ఞ చేత ఇంద్రుడు వచ్చాడు అని భాగవతంలో ఉంది. ఇక గోవిందనామంతో పట్టాభిషేకం అయితే శ్రీ మహావిష్ణువుకి ఉపశాంతి కలిగింది. అప్పటి వరకు ఆయనకు చిన్న ఖేదం ఒకటి ఉండిపోయింది మనసులో. ఆయనకు ఒక పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేకం ఎటువంటి పట్టాభిషేకం అంటే, అసలు వ్యక్తి తన రక్షణ కొరకు కానీ లోక సంరక్షణ కొరకు కానీ ఏది చేసినా ఆ పట్టాభిషేకాన్ని చదువుతారు. ఆ పట్టాభిషేకాన్నే క్రతువుగా కూడా నిర్వహిస్తారు. ఏదది? శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరామాయణం అంతా చదివారనుకోండి, శ్రీరామ పట్టాభిషేక క్రతువు నిర్వహిస్తారు. ఇప్పటికీ శ్రీరామ పట్టాభిషేకం చేస్తారు. మనం ఇక్కడ సంపూర్ణ రామాయణ ప్రవచనాలు పూర్తి చేసినప్పుడు శ్రీరామ పట్టాభిషేకం వైభవోపేతంగా చేశాం. అలాగే గుంటూరులో ఆ శారదా పరమేశ్వరి దేవస్థానంలో సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేసినప్పుడు రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చేశాం. ఇక్కడి నుంచే సుబ్రహ్మణ్య శర్మ గారు బ్రహ్మస్థానానికి వచ్చారు. ఆ రోజుల్లో మండుటెండ, మధ్యాహ్నం ఇలా పూర్ణాహుతి పూర్తయింది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, మేఘాలు కుంభవృష్టి కింద కురిసింది వర్షం. రామాయణం అంటే రామాయణమే. ఇప్పటికీ రామాయణంలో పట్టాభిషేక సర్గని మకుటధారణ సర్గ అన్న పేరుతో ఎంత కష్టంలోంచైనా బయటికి రావడం కోసం పారాయణ చేస్తారు. అందుకే విష్ణువు యొక్క అవతారాలలో పట్టాభిషేకము అనేటటువంటి ప్రక్రియ వలన రాచరికాన్ని పొంది ఒక మనుష్యుని యొక్క వైభవాన్ని, శాస్త్రాన్ని పట్టుకొని పరిపాలన చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనాన్ని లోకమునకు చాటి చెప్పినటువంటి పట్టాభిషేకం ఒక్క రామ పట్టాభిషేకమే. పైగా మిగిలిన పట్టాభిషేకాలకి వేటికి లేనటువంటి చిత్రం ఒక్క రామ పట్టాభిషేకానికే ఉంది. శ్రీరామ పట్టాభిషేకం జరిగినప్పుడు 500 నదుల నుంచి జలాల్ని ఆ రాత్రికి రాత్రి తీసుకొచ్చారు. అలా సంభవం కాదు, తీసుకొచ్చి ఉంచుతారంతే. కానీ మహానుభావుడైనటువంటి హనుమ మొదలైన వానర వీరులు ఉన్నారు కనుక, అపారమైనటువంటి వేగమున్నవారు కనుక వారు రాత్రికి రాత్రి 500 నదుల జలాలు, సముద్ర జలాలు తీసుకొస్తే రామచంద్రమూర్తికి 80 మహర్షులు కలిసి పట్టాభిషేకం చేశారు. అందుకే రామచంద్రమూర్తి పట్టాభిషేకం లాంటి పట్టాభిషేకం ఇంకా ఎక్కడా లేదు. శ్రీరామాయణం చదువుకున్న, సుందరకాండ చదువుకున్న, యుద్ధకాండ చదవకపోయినా పట్టాభిషేక సర్గ చదివి పూర్తి చేస్తాం. పట్టాభిషేక సర్గ ఒక్కటే పారాయణ చేసుకుంటారు. దేని కొరకు అంటే పట్టాభిషేకం జరిగినటువంటి రాముణ్ణి మనం మనసులో దర్శనం చేస్తే ఉత్తర క్షణంలో రక్షణ కలుగుతుంది అని. అందుకే పట్టాభిషిక్తుడైనటువంటి రాముడికి ఒక ప్రత్యేకమైన పేరు, పట్టాభిరాముడు అని పేరు. ఆయన అభిషేకం అంత గొప్పది. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గ ఇప్పటికీ త్రేతాయుగం, ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చినప్పటికీ మనం పారాయణ చేసినా అంత రామాయణంలోనూ రామచంద్రమూర్తి యొక్క ధర్మ నిరతిని వాల్మీకి మహర్షి శ్లాఘించి ప్రతి క్షణం పట్టాభిషేకం చేసిన రాముడు జనులందరికీ ఆదర్శప్రాయుడై ధర్మాన్ని పట్టుకోవడంలో మనందరికీ ప్రీతిని కల్పించిన వాడైనప్పటికీ శ్రీరామ పట్టాభిషేకంలో ప్రయోగించబడినటువంటి ఒక శ్లోకానికి శ్రీ మహావిష్ణువు కించిత్ చిన్నబుచ్చుకున్నారు అంటారు పెద్దలు.
అది ఏ శ్లోకము అంటే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు యనమండుగురు ఋషులు వచ్చారు. వశిష్ఠో వామదేవశ్చాజాబాలీ రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అని యనమండుగురు ఋషులు. ఈ యనమండుగురు వచ్చారు. వచ్చి యనమండుగురు ఆయనకి పట్టాభిషేక క్రతువుకి ఆధ్వర్యం వహించారు. పట్టాభిషేకం అంటే అది కూడా ఒక స్నానంతో కూడుకున్నదే కాబట్టి ఆ పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఈ నిర్వహించినప్పుడు మహర్షి రచన చేస్తూ ఒక మాట అన్నారు. అభిషించ పురుషవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా అన్నారు. ఎలా పట్టాభిషేకం చేశారు రాముడికి ఆ యనమండుగురు ఋషులు అంటే వసవో వాసవం యథా, యనమండుగురు వసువులు ఇంద్రుడికి పట్టాభిషేకం చేసినట్టుంది అన్నారు. కొంచెం చిన్నబుచ్చుకున్నట్టయినా ఇదేమిరా నన్ను ఇంద్రుడి పట్టాభిషేకంతో పోల్చి ఇంద్రుడికి యనమండుగురు వసువులు అభిషేకం చేస్తే ఎలా ఉంటుందో నాకు యనమండుగురు మహర్షులు పట్టాభిషేకం చేస్తే ఎలా ఉందన్నారు అని కించిత్ బాధ ఉండిపోయింది ఆయనకి. ఎందుకని అంటే రామావతారంలో అసలు ఇంకా సీతమ్మని చేపట్టక ముందే బాలరాముడిగా ఉండగా ఆయన చేసినటువంటి మహోత్కృష్టమైన కార్యములలో ఒకటి ఇంద్రుడు చేసినటువంటి తప్పిదాన్ని దిద్దాడు. ఇంద్రుడు దోషభూయిష్టమైనటువంటి ప్రవర్తనతో ఉండి గౌతమ మహర్షి భార్య అయిన అహల్య పట్ల అనుచితముగా ప్రవర్తించి ఆయన పరకాంతా సంగమ దోషాన్ని, అందున అటువంటి మహాపతివ్రతా సంగమ దోషాన్ని పొందినటువంటి కారణం చేత గౌతముని యొక్క శాపం చేత ఆయన 1000 యోనులు అనంత యోనులు పొంది తరువాతి కాలంలో అవే కన్నులుగా మారి అవతల అహల్య కూడా శాపగ్రస్తయ్యి ఆమె కూడా ఎవ్వరికీ కనపడకుండా భస్మచేత కప్పబడి ఉండిపోయింది తపస్సులో చాలా కాలం. అంత తపస్సు చేస్తే రామచంద్రమూర్తి వచ్చినప్పుడు ఆయన యొక్క అనుగ్రహం చేత మళ్ళీ ఆమె తన పాపాన్నంతటినీ పోగొట్టుకుని పునీతయ్యి గౌతమ మహర్షి పక్కన చేరింది. ఇంద్రుడు చేసినటువంటి భయంకరమైన తప్పుని దిద్ది గౌతమ మహర్షి ఇల్లాలైనటువంటి అహల్యని పునీతని చేసి పతితపావన రామానామ అని పేరు తెచ్చుకున్నాడు. పతిత అయినటువంటి అహల్యని ఉద్ధరించి పావనమూర్తి అయి పతితపావన రామానామ అని పిలుస్తాం. ఇంద్రుడు చేసిన దోషాన్ని నేను దిద్దాను. ఎప్పుడు బాలకాండలో చిన్న పిల్లవాడిగా ఉండగా దోషం చేసినవాడు ఇంద్రుడు, దిద్దినవాడిని నేను. నా పట్టాభిషేకానికి ఇంద్రుడి పట్టాభిషేకానికి పోలిక ఎలా సరిపోతుంది? దోషభూయిష్టమైన జీవితం ఉన్నవాడు ఈ అవతారంలో నా చేత ఉద్ధరింపబడ్డవాడైనటువంటి రాముడి పట్టాభిషేకం ఎక్కడ? ఇంద్రుడి పట్టాభిషేకం ఎక్కడ? ఉద్ధరించిన రాముడి పట్టాభిషేకం ఎక్కడ? నా పట్టాభిషేకాన్ని ఇంద్రుడి పట్టాభిషేకంతో పోల్చారే అని ఒక చిన్న బాధ కలిగింది. ఇంకొక బాధ ఇంతకన్నా పెద్ద బాధ కలిగింది. ఎందుకని అంటే రావణాసురునికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడు పుడుతూనే మేఘంలోంచి వచ్చేటటువంటి పిడుగుల ధ్వని ఎలా ఉంటుందో అటువంటి ధ్వనితో ఏడిచాడు వాడు. అసలు మామూలుగా ఎక్కడో పిడుగుపడితేనే భయపడిపోతాం, ఇంట్లో పుట్టిన పిల్లాడు అస్తమానం అలా ఏడుస్తుంటే రావణాసురుడు చాలా సంతోషించాడు. ఎంత బాగా ఏడుస్తున్నావురా అని వాడికి మేఘనాథుడు అని పేరు పెట్టాడు. పేరు పెట్టి ఒకానొక నాడు రావణాసురుడు దేవేంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇద్దరి మధ్య ఘోరమైన సంగ్రామం జరిగింది. రామాయణం ఉత్తరకాండ. జరిగిన తరువాత రావణాసురుడు ఇక యుద్ధాన్ని పూర్తి చేసి అబ్బా ఇంకా విశ్రాంతి తీసుకుందాం కాసేపని వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న ఒక గంటకి కొడుకు మేఘనాథుడు వచ్చాడు. నాన్నగారు నిద్రలేవండి, లంకకి వెళ్ళిపోదాం అన్నాడు. అదేమిరా ఇంకా యుద్ధం చెయ్యాలిగా, ఇంద్రుడిని ఓడించలేదుగా అన్నాడు. ఇంద్రుడిని ఓడించలేమి నాన్నగారు? ఇంద్రుడిని ఓడించి బంధీకృతుణ్ణి చేసి పశువుని ఈడ్చినట్టు లంకాపట్టణానికి తీసుకొచ్చి కారాగారంలో వారేస్తున్నాడు. రండి వెళ్ళిపోదాం అన్నాడు. ఇంద్రుణ్ణి అంత అవలీలగా గెలిచినవాడు కాబట్టి ఇంద్రజిత్ అని పేరు. తన తమ్ముడైనటువంటి అంటే రామచంద్రమూర్తి యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి ఆ ఇంద్రజిత్తుని కొట్టాడు. ఎవరిని?
ఇంద్రుణ్ణి గెలిచిన వాణ్ణి రాముడి తమ్ముడు కొట్టాడు. రాముడి తమ్ముడు కొట్టేటప్పుడు ఎలా కొట్టాడు? ఎక్కడా కూడా ధనుర్వేదంలో చెప్పబడినటువంటి మంత్రములను అనుసంధానం చేసి ప్రయోగించిన అస్త్రము చేత కొట్టలేదు ఇంద్రజిత్తుని. రాముడి పేరు చెప్పి కొట్టాడు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద శరైనం జహిరావిణిం అన్నాడు. ధర్మాత్మ, మా అన్నగారైన రాముడు ధర్మాత్ముడైతే ఆయనకి తెలియదా లక్ష్మణస్వామికి? అంటే లోకంలో ఏవో కొన్ని నిందలున్నాయి, అవన్నీ అబద్ధమని నిరూపించాలి. అందుకని రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధశ్చ రాముడు సత్యసంధుడైతే, రామో దశరథిర్యది రాముడు దశరథ మహారాజు గారి కొడుకే అయితే, అనుమానం ఏమిటి? కొంతమంది పాయస పాత్ర వల్ల పుట్టాడు కానీ ఆయన ఏదో ఆ పాత్రలో దేవతలు పాయసం ఇస్తే పుట్టాడు తప్ప దశరథ మహారాజు గారి యొక్క గొప్పతనం ఏముందన్నారు. కాదు, దశరథుడి కొడుకే. కాబట్టి రామో దశరథిర్యది పౌరుషీచ, మా అన్న పౌరుషం ఉన్నవాడైతే. ఇవన్నీ రకరకాల కారణాల వల్ల రాముడి మీద నింద చేశారు కొంతమంది. ఇవన్నీ అబద్ధాలని చెప్పడానికి లక్ష్మణస్వామి ప్రయోగించిన శ్లోకం. రాముడు పౌరుషమున్నవాడైతే ప్రతిద్వంద శరైనం జహిరావిణిం, రావణి అంటే రావణుని యొక్క కుమారుడు, నా ఎదురుగుండా నిలబడినటువంటి రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్తు యొక్క శిరస్సు ఛేదింపబడుగాక అని బాణం విడిచిపెట్టాడు. అప్పటి వరకు ఎవరి చేత నిగ్రహింపబడినటువంటి ఇంద్రజిత్ అగస్త్య మహర్షి అంతటి వాడు రావణుడి కన్నా ఇంద్రజిత్తు ప్రమాదకారి అని నిర్ధారించాడు. అటువంటి ఇంద్రజిత్తుని రాముని పేరు చెప్పి బాణం విడిచిపెడితే లక్ష్మణస్వామి పడగొట్టాడు. తన పేరు చెప్పి బాణం వేస్తే చనిపోయినటువంటి వాడు ఇంద్రజిత్. ఆ ఇంద్రజిత్తు చేత బందీకృతుడైన వాడు ఇంద్రుడు. తన పేరు చెప్పి తన తమ్ముడు కొట్టేశాడు ఆ ఇంద్రజిత్తుని. అటువంటి వాడి చేత ఓడింపబడి బంధింపబడిన వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడి అభిషేకానికి తన పట్టాభిషేకానికి పోలిక. వసవో వాసవం యథా అనడానికి ఎలా కుదురుతుంది? ఆయన పరాక్రమం ఏమిటి, ఈయన పరాక్రమం ఏమిటి? పైగా రావణాసురుడు పెడుతున్నటువంటి బాధలు ఓర్చుకోలేక, అయ్యా మీరు అవతార స్వీకారం చేసి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించిన వాళ్ళల్లో ఇంద్రుడు ఉన్నాడు. శ్రీ మహావిష్ణువుని ప్రార్థించిన వాళ్ళల్లో ఇంద్రుడు కూడా ఉన్నాడు. మీకెందుకు, నేను వస్తాను తప్పకుండానని తతపద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పురుషం పితరం రోచయామాస తథా దశరథన్ నృపన్. దశరథ మహారాజు గారిని తండ్రిగా చేసుకుని తానే నలుగురిగా వచ్చి రావణ సంహారం, రావణుడితో పాటు సమస్త రాక్షస సంహారం చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఏ రామచంద్రమూర్తిని రావణుని బాధలు పడలేక ఇంద్రుడు ప్రార్థించాడో అటువంటి ఇంద్రుడి పట్టాభిషేకం రాముడి పట్టాభిషేకం ఒకటే. ఎలా అవుతుంది? ఎన్ని రకాలుగా రామాయణం కోణంలోకి చూసినా రాముడి దగ్గర ఎన్నో రెట్లు, ఎన్నో మెట్ల కింద ఇంద్రుడు నిలబడి ఉంటాడు. అటువంటి ఇంద్రుడు రాముడి యొక్క పట్టాభిషేకంతో పోల్చబడి వసవో వాసవం యథా అన్నప్పుట ఆయన మనసు కొంచెం దిగులు చెందింది. రాముడికి దిగులు చెందడం, రాముడు పొంగిపోవడం ఉండవు. రాముడు ధర్మము చేత సంతోషిస్తూ ఉంటాడు. అటువంటి రాముడు దిగులు చెందడం ఏమిటి? ఆయన విష్ణువు కదా, విష్ణువుకి పొంగు కుంగు ఎందుకుంటే ఈశ్వరుడికి ఉండవుగా. మరి దిగులు చెందడం ఏమిటి అంటే రాముడు నరుడు కదా, నరుడిగా ఉన్న రాముడు సీత కనపడకపోతే ఏడవలా. కాబట్టి పడకూడని ఉపమానం పడిపోయిందని ఇంద్రుడి పట్టాభిషేకంతో నన్ను పోల్చారేమో అని కాస్త తలపట్టుకున్నట్ట. ఇంకా పట్టాభిషేక సర్గ అలాగే ఉండిపోయింది. అలాగే పారాయణ చేస్తారు. వసవో వాసవం యథా అంటారు అందరూ. కానీ నా అవతారం ఎక్కడా, ఇంద్రుడెక్కడా, ఆ ఇంద్ర పట్టాభిషేకం నా పట్టాభిషేకం పోలికొచ్చిందే. పోనీ ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒక్కళ్ళు చదివారంటే అది పారాయణ చేసేటటువంటిది. ప్రతి వాళ్ళు చేసే పట్టాభిషేకం. మిగిలిన పట్టాభిషేకాలు చేస్తారని ఎక్కడా లేదు. గోవింద పట్టాభిషేకం ఇప్పుడో ఎక్కడో చేస్తారు. కానీ శ్రీరామ పట్టాభిషేకం ఇప్పటికీ రామాయణం ఇన్ని మాటలు చదువుకున్నామండి అందుకని రామాయణ పట్టాభిషేకం చేస్తున్నామని, సుందరకాండ ఇన్ని మాటలు చదివామండి అందుకని రామ పట్టాభిషేకం చేస్తున్నామని ఎందరో చేస్తూ ఉంటారు. ఏదో ఇబ్బందిలో ఉన్నామండి అందుకని పట్టాభిషేక సర్గపారాయణ చేస్తున్నామని ఎందరో చేస్తారు. అది ఎప్పుడో ఎక్కడో ఎవ్వరో ఒక్కసారి చేసేది కాదు. అయినప్పుడు అటువంటి దాంట్లో ఇంద్రుడితో పోలిక పడిపోయిందే నాకు పట్టాభిషేకానికి అని నరుడిగా ఉన్నవాడికి కించిత్
క్లేశం అనిపించడంలో దోషం లేదు కాబట్టి రాముడు కనిపించింది అంటారు పెద్దలు ఆ పోలికకి. ఇది ఎప్పుడు తీరిపోయిందంటేట, ఎప్పుడు ప్రసన్నుడయ్యాడంటే గోవిందా అన్న పేరుతో ఆ ఇంద్రుడే వచ్చి పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు ఆ ఇంద్రుడు వచ్చి నాకు పట్టాభిషేకం చేశాడు రా, ఇప్పుడు పోయింది ఆ గొడవ. ఇప్పుడు గోవింద పట్టాభిషేకం చెప్తే ఇంద్రుడి పట్టాభిషేకంతో సమానం అనరు, ఇంద్రుడే వచ్చి పట్టాభిషేకం చేశాడంటారు. అప్పుడు గోవింద అన్న పేరు పొందినప్పుడు రాముడిగా తాను అవతార స్వీకారంలో పట్టాభిషేకంలో పోలికలో పడినటువంటి చిన్న క్లేశం విష్ణువుకి తొలగిపోయింది, తొలగిపోయి ప్రీతి చెందేట. అందుకని గోవింద కేవలము తన రక్షణయే కాదు, తనకి కూడా మనశ్శాంతినిచ్చినటువంటి పట్టాభిషేకం. అందుకే అసలు ఆ పట్టాభిషేకం జరగకపోతే కృష్ణావతారం మొత్తం మీద ఎక్కడ రాజశబ్దం పడ్డానికి అవకాశం లేదు. ఆ పట్టాభిషేకం జరిగింది కాబట్టి కృష్ణరాజా అనంగానే గోవిందరాజా అంటాం. గోవిందరాజస్వామి వారి గుడికి ఎడుతున్నామండి అంటాం, గోవిందస్వామి గుడికి ఎడుతున్నాం అంటాం, కృష్ణస్వామి దేవాలయము అంటారు. మీరు వెంకటాచలంలో చూడండి, తిరుపతి తిరుమల అని రెండు ఉంటాయి. తిరుపతి అంటే కింద, అసలు నిజానికి అది పట్టణం పేరు ఎందుకు అవుతుంది? భగవంతుని యొక్క పేరు మీదుగా వ్యవహరించారంతే. దాన్ని తిరు అంటే ద్రవిడ భాషకి చెందినది, సంస్కృత భాష కాదది. శ్రీ శ్రీపతి యథార్థమైనటువంటి ఉచ్చారణ. తిరుమల కూడా పౌరాణిక ప్రయోగం కాదు. యథార్థంగా అయితే తిరుమల అన్న మాటని పురాణాల్లో వాడలేదు. పురాణాల్లో ఏమని వాడారంటే శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాత్ అనంతరం అని విష్ణువే అన్నారు కృష్ణుడిగా ఉన్నప్పుడు. శ్రీశైలము దాని పేరు. తిరు అంటే శ్రీ, శైలము కొండ, మలై అంటే కొండ, తిరు అంటే శ్రీ, శ్రీశైలం. అసలు విష్ణువు ప్రయోగించింది శ్రీశైలం అని. సరే, ఆ క్షేత్రంలో ద్రవిడ భాషా ప్రభావం చాలా ఎక్కువ కనపడుతూ ఉంటుంది కాబట్టి బహుశः తిరుమలై అన్న పేరు, తిరుమల అన్న పేరు వచ్చిందిలో ఉంది. కానీ యథార్థమునకు అది సంస్కృత భాషలో శ్రీశైలమే. కింద ఒక శ్రీశైలము, పైన ఒక శ్రీశైలము. కాబట్టి శ్రీశైలే పూరయిష్యామి అంటాడు ఆయన కూడా. వెంకటాచల క్షేత్రమనందు కింద తిరుపతి అంటాం. తిరుపతి అంటే స్వామి. అక్కడ గోవిందరాజస్వామి అని ఒక దేవాలయం. గోవిందరాజస్వామి దేవాలయం అద్భుతంగా ఉంటుంది. ఆయన చేతి మీద తల పెట్టుకుని పడుకొని ఉంటాడు, కొంచెం పక్కన పెట్టుకుని. నాభికమలంలోంచి బ్రహ్మగారు, రెండు పాదముల వద్ద శ్రీదేవి భూదేవి, మధుకైటభులన్న రాక్షసులు కూడా ఉంటారు అక్కడే. అంత పెద్ద అంతరాలయంతో కూడుకుని తులసిమాలల చేత అలంకరింపబడి దామోదర స్వరూపంగా కూడా ఉంటుంది. అక్కడే ఉన్నటువంటి వాడు గోవిందరాజస్వామి. ఆయన దర్శనం చేసుకుని బయటికి వచ్చి హుండీ దాటి కుడిపక్కకి చూస్తే మిగిలిన చోట్ల ఎక్కడా లేనటువంటి కృష్ణ పరబ్రహ్మం యొక్క దేవాలయం ఉంటుంది. ఒక్క వెంకటాచలంలోనే కృష్ణుడి దేవాలయాలు బహుభంగిమల ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఆయన ఆసనం వేసుకుని కూర్చుని ఏదో పగ్గాలు పట్టుకున్నాడా అన్నట్టుగా ఉంటాడు. ఇప్పటికీ ద్రవిడ దేశంలో కుంభకోణం అనే ఒక క్షేత్రం, ఆ క్షేత్రం లోపల ఒక విష్ణువాలయం ఉంది. అది రథాకారంలోనే ఉంటుంది. మొత్తం దేవాలయం రథాకారం. ఇప్పటికీ పార్థసారథి అన్న పేరుతో కృష్ణుడు గుర్రాలు పట్టుకుని ఉన్నాడని, రథం కుంగింది కిందకని కొంతమంది చెప్తారు పెద్దలు. అక్కడ సుదర్శనం అద్భుతమైన రక్షణ కల్పిస్తూ ఉంటుంది ఆ దేవాలయానికి. చాలామంది దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు, కానీ అసలు బయటికి వస్తున్నప్పుడు రాజగోపురానికి పక్కన మెట్లుంటాయి. ఆ మెట్లెక్కి మొదటి ప్రాకారం లోపలికి వెళ్ళి కుడిపక్కకి ఎదురుగుండా చూస్తే పరమాద్భుతమైనటువంటి సుదర్శన స్వరూపం ఉంటుంది అక్కడ. ఆ క్షేత్రాన్నంతటినీ కూడా సుదర్శనం కాపు కాసి కాపాడుతుంటుంది అని చెప్తారు. కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి స్వామి దగ్గర పూర్వం శ్లోకం కూడా పెట్టి ఉండేది. పార్థాయ తత్సదృశసారథినత్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని శ్లోకం ఉండేది. అదే మనం పద్మావతి అమ్మవారు ఉన్నటువంటి క్షేత్రానికి వస్తే అక్కడ ఒక వైవిధ్యం కనపడుతుంది. అదో చమత్కారం. ఆ క్షేత్రంలో ఒక పక్క పద్మావతి అమ్మవారు, ఒకచోట ఆ వెనక్కే పరాశర మహర్షి చేత ప్రతిష్ఠితమైనటువంటి అద్భుతమైన శివాలయం ఒకటి ఉంటుంది.
అందులో ఆ పద్మావతి అమ్మవారి దేవాలయంలో ఉండేటటువంటి కృష్ణ భగవానుడు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. ఆ పక్కన అంటే ఎదురుగుండా పరీక్షించి చూస్తే తప్ప కనపడడం. మనం ఇలా అభిముఖంగా నించుంటే ఎడం పక్కన గోడ దగ్గర చెప్పులు వేసుకొని బలరాముడు కూర్చుని ఉంటాడు. తీర్థయాత్ర అంతా చేసొస్తే అన్నయ్య ఇక్కడ ఉంటే చాలన్నయ్య అని బలరాముడు కృష్ణ భగవానుడు అన్నాడని అన్ని చోట్ల తీర్థయాత్ర చేసొచ్చి అక్కడ కూర్చుంటే ఆయన ఎంతో శాంతి పొందాడని, అన్నయ్యకి పాద సంవాహనం చేస్తూ కృష్ణుడు అక్కడ కూర్చున్నాడని పెద్దలు చెప్తారు. అది శుకమహర్షి చేత ప్రతిష్ఠితమైనటువంటి ప్రాంగణము అని పురాణ ప్రోక్తం. కాబట్టి అంత పవిత్రమైన ఆ క్షేత్రంలో కృష్ణ భగవానుని యొక్క దేవాలయములు ఉపాలయములుగా ఉన్నప్పటికీ రాజశబ్దంతో ఉండవు. ఒక్క కృష్ణస్వామి దేవాలయము లేదా పార్థసారథి అంటారు. కానీ గోవిందరాజ అన్న పేరుతో మాత్రం గోవింద శబ్దానికి రాజశబ్దం వేసి పరిపాలనాంశతో గోవిందరాజ అని పిలవబడేటటువంటి మూర్తి పడుకుని ఉంటాడు. ఆయన నిద్రపోతున్నట్టుగా పడుకుని ఉంటాడు. అది నిద్ర కాదు, ఆయన కన్నులు మూసి మనలోకి చూస్తూ ఉంటాడు. వీడు సాధువా? సాధువా అంటే వేదాన్ని భగవంతుణ్ణి నమ్ముకున్నవాడా? ఆ ఒక్క లక్షణం ఉంటే చాలు, ఆయన దర్శనం రక్షణ హేతువై కూర్చుంటుంది. అందుకే గోవింద పట్టాభిషేకము చేత రాచశబ్దం అన్వయమైంది ఆయనకి. గోవిందరాజు అయ్యాడు, కృష్ణుడిగా రాజు కాలేదు. అటువంటి గోవింద పట్టాభిషేకం భాగవతంలో పరమాద్భుతమైనటువంటి ఘట్టం. బహుశః గోవింద పట్టాభిషేకం లాంటి పట్టాభిషేకం ఇంకెక్కడ కనపడదు. ఎందుచేత అంటే అనేక ప్రయోజనములను పరమాత్మ సాధించాడు. ఆయన సాధించిన దాని చేత మనం ఎప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నోచుకోవడానికి వీలైనటువంటి నామము మనకి దక్కింది. ఎందుచేత అంటే ఒకానొక నాడు నందాదులు ఒక యజ్ఞాన్ని చేయడానికి సంకల్పం చేసి వాళ్ళందరూ పరమ సంతోషంతో ఆ యజ్ఞ నిర్వహణకు సంబంధించిన సంభార సేకరణమునందు మగ్నమై ఉన్నారు. కృష్ణ భగవానుడు వెళ్ళి ప్రశ్న చేశాడు. పరిప్రశ్నీన సేవయా అని ఆయనే కదూ చెప్పాడు. వీడు పిల్లవాడు, వీడికి చెప్పవచ్చా అన్న భావన మీకు లేకపోతే మీరు ఏమి యజ్ఞం చేస్తున్నారు, దీనికి యజమాని ఎవరు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, ఏ ప్రయోజనాన్ని అపేక్షించి చేస్తున్నారు, ఎవరికి అందుతాయి ఈ పదార్థాలు, ఎవరు తీసుకుంటారు, నాకు ఒక్కసారి చెప్పవలసింది. పెద్దలైనటువంటి వారికి, సత్పురుషులైనటువంటి వారికి శత్రువు మిత్రుడు అన్న భేదం ఉండదు కదా, అందుకని నాకు చెప్పడం వల్ల దోషం లేదని మీరు అనుకుంటే, అది తెలుసుకోవడానికి నేను అధికారిని అనుకుంటే నాకు చెప్పవలసింది అన్నాడు. ఎందుచేత అంటే ఒక ప్రశ్న అడిగేటప్పుడు ఆ ప్రశ్న ఇప్పుడు అడగచ్చా అడగకూడదా అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని అడగాలి. అంతేకాని ఏదో బాకీ ఉన్నవాడిని అడిగినట్టుగా అడగకూడదు. ఏమీ చదవకుండా నాకేదో అనుమానం వచ్చింది, అనుమానం నువ్వు తీరుస్తావా అని కాగితాలు రాయడం, కాగితాలు ఇవ్వడం, అవన్నీ కూడా పనికి మాలిన పనులు. అలా చేయకూడదు. పరిప్రశ్నీన సేవయా. నువ్వు నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే అవతల వారిని ఆశ్రయించి పరమ వినయంతో నువ్వు తెలుసుకోవడానికి అధికారివో కావో ముందు వారి చేత నిర్ణయింపబడిన తరువాత చెప్పమని నువ్వు అడగాలి. కాబట్టి కృష్ణుడు లోకానికి ఆచరించి చూపిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.